హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. మీరు కూడా జర్మనీలో మాస్టర్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ రావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా అయితే చూడండి లాస్ట్ వరకు. ఎందుకంటే ఈ వీడియోలో జర్మనీకి రావాలి అనుకుంటే మీరు ఏ సిచ్యువేషన్స్కి ప్రిపేర్డ్గా ఉండాలి, ఏవేవి ఇక్కడ మీరు మ్యాండేటరీగా తెలుసుకోవాల్సిన థింగ్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తున్నా అనమాట. సో అందరూ బెనిఫిట్స్ ఇలాంటివే చెప్తారు కదా, కష్టాలు చాలామంది తక్కువ మంది చెప్తారు. సో అవే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామంది జర్మనీకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ కోసం లైక్ మాస్టర్స్ లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్ ఇలా అని చెప్పి చాలామంది ఇప్పుడు వచ్చింటారు. ఇంకొంతమంది ఇప్పుడు వద్దాం అనుకుని ప్లాన్ చేస్తుంటారు. ఇంకొంతమంది ఫ్యూచర్లో సరే జర్మనీ ఒక వన్ ఆఫ్ ద ఆప్షన్గా చూస్ చేసుకుంటుంటారు. సో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చాలా బాగా రిలేట్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఈ ప్రాసెస్లో ఏదో ఒక టైంలో కష్టాలు అయితే ఫేస్ చేస్తుంటారు. అందులో నేను కూడా ఒకరిని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు అప్లై చేసేటోళ్ళకైతే ఏపీఎస్లో డిలే కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫెసర్స్కి మెయిల్స్ వెళ్ళి వాళ్ళు సరిగా ఆన్ టైంలో రిప్లై అయ్యాక డిలే కావచ్చు. లేదనుకుంటే మీ ఏపీఎస్ ప్రాసెస్ అనేది డిలే అయ్యి ఉండొచ్చు. ఇంకా తర్వాత కొంతమంది ఈ లాంగ్వేజ్ టెస్ట్లు ఐల్స్ అని టోఫెల్ అని ఇలాంటివి ఫస్ట్ రాసి మీకు కావాల్సినంత స్కోర్ రాక మళ్ళీ తర్వాత అప్లై చేసి మళ్ళీ తర్వాత రాసింటారు. ఇంకొంతమంది అప్లికేషన్స్ విషయంలో లైక్ అప్లికేషన్స్కి అప్లై చేసి మీకు అనుకున్న యూనివర్సిటీ అడ్మిషన్ రాక మళ్ళీ నెక్స్ట్ సెమ్ వరకు వెయిట్ చేసి మళ్ళీ అన్ని అప్లికేషన్స్ వేసి ఇలా ఫైనలీ మీరు అనుకున్న యూనివర్సిటీ అడ్మిషన్ మీ మెయిల్కి వస్తే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే ఇంకా మమ్మల్ని ఎవరు రాపేది, ఇంకా జర్మనీకి వెళ్ళిపోవడం. ఇంకా అడ్మిషన్ రాగానే ఇంకా బ్లాక్ అమౌంట్స్ అన్నీ సెట్ చేసుకొని వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని అలా వీసా యాక్సెప్ట్ అవ్వగానే ఎప్పుడు కింద నుంచి ఫ్లైట్ చూసే మనం వన్స్ ఒక్కసారిగా ఫ్లైట్లో అడుగు పెడుతుంటే ఆ ఫీలింగే వేరేలా ఉంటుంది. జర్మనీకి వచ్చాక ఇంకా లైఫ్ సెట్, ఇంకా మనల్ని ఎవరు రాపేది అనుకుంటారు. కానీ అప్పుడే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఇంకా మిషన్ ఇంపాసిబుల్ మూవీలో టామ్ క్రూజ్ కూడా ఇన్ని స్టంట్లు చేసిండ్రు, మరి అన్ని చేయాల్సి వస్తుంది ఇక్కడ. అందులో ఇవి ఏవే ఉంటాయి నేను మొత్తం డీటెయిల్గా వీడియోలో చెప్తా, లాస్ట్ వరకు చూడండి. ఇలా ఒక కొత్త లాంగ్వేజ్, కొత్త మనుషులు, కొత్త కల్చర్, అలా ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టు ఉంటుంది. వన్స్ ఇక్కడికి రాగానే మీకు ఫస్ట్ స్ట్రైకే కొన్ని థింగ్స్. అకామిడేషను, మీకు అకామిడేషన్ ఉంటే మీరు ఇండియాలోకి నుంచి ఇక్కడికి వచ్చే ముందే మీరు మంచిగా అకామిడేషన్ సెట్ చేసుకొని పెట్టుకుంటే ఇక్కడికి రాగానే సాఫీగా అకామిడేషన్కి వెళ్ళిపోయి మీరు హ్యాపీగా అయితే ఉండొచ్చు. లేదనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా కష్టాలు పడతారు. ఇది మాత్రం మైండ్లో గుర్తు పెట్టుకొని మరి అకామిడేషన్ ఇక్కడికి రాకముందే సెట్ చేసుకొని రాగండి. సరే ఇఫ్ ఇన్ కేస్ మీకు మంచిగా రూమ్ ఉంటే ఇక్కడికి వచ్చి మంచిగా హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అంటే అవ్వదు. మీరు వన్స్ ఇక్కడికి రాగానే మీరు సిటీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, బ్లాక్డ్ అమౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్స్ చేసుకోవాలి, ట్యాక్స్ ఐడి అని, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని, ఇవన్నీ కాకుండా మెయిన్గా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే పక్కాగా యాక్టివేట్ చేసుకోవాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మీరు వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తారు కదా, సో ఇక్కడ వెదర్ కానీ మీకు ఇఫ్ ఇన్ కేస్ మీరు వింటర్లో వస్తే ఇంకా ఎక్కువ చలి ఉంటుంది, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి సో తొందరగా హెల్త్ పాడవుతుంది అనమాట. మేబీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, వాటర్ అని అవని ఇవని. సో హెల్త్ ఇన్సూరెన్స్ అయితే పక్కగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యాక్టివేట్ చేసుకోండి. సో ఇవన్నీ చేసుకోవడానికి ఇఫ్ ఇన్ కేస్ మీకు జర్మన్ కొంచెం అటు ఇటుగా అర్థమైతే కొంచెం పర్లేదు. లేదనుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫీస్లో చాలా అంటే చాలా కష్టమవుతుంది. అలా కాకుండా మీరు ఏమైనా సిటీస్లో లైక్ ఫ్రాంక్ఫర్ట్, బెర్లిన్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో మీరు చదువుతుంటే ఓకే, నో ప్రాబ్లం, మీరు ఇంగ్లీష్తో సర్వైవ్ అయిపోవచ్చు. అలా కాదు స్మాల్ టౌన్స్ అనుకుంటే మీరు సహాయంగా మీరు ప్రతిదీ ట్రాన్స్లేట్ చేసుకొని ఏదో ఒక ట్రాన్స్లేటర్స్ యాప్స్ వేసుకొని ట్రాన్స్లేట్ చేసుకొని ఇలా చేసుకోవాల్సి వస్తుంది. సో పక్కాగా జర్మన్ కొంచెమైనా అట్లీస్ట్ నేర్చుకొని రండి, చిన్న చిన్న పదాలైనా నేర్చుకొని రండి అర్థమయ్యేలాగా. సో మాకు అన్ని సర్టిఫికేట్స్ వచ్చేసాయి, సిటీ రిజిస్ట్రేషన్ అవన్నీ అయిపోయినాయి అనుకొని కొంచెం ఇంకా యూనివర్సిటీకి ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనుకుంటే వన్స్ యూనివర్సిటీ స్టార్ట్ అవ్వగానే మీకు లెక్చర్స్ అని, ఎక్సైఎస్ అని, సెమినార్స్ అని, ప్రాజెక్ట్స్ అని ఇలా ఎన్ని పడితే అన్ని ఇస్తారనమాట. అది కాకుండా ఇక్కడ నాకు ఇంకోటి ఇది నచ్చదనాలో కూడా తెలియదు. మన సైడ్ ఒక పీరియడ్ అంటే ఒక 40 to 50 minutes ఉంటుంది, ఇక్కడ ఒక పీరియడ్ అంటే 1.5 hours ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఆ క్లాస్ అండ్ దెన్ ఎక్సర్సైజెస్ అలా చక్కగా పడ్డాయంటే ఇంకా 3 hours మీకు ఒక్కటే ఉంటుంది అనమాట. సరే ఇంకా ఫైనలీ ఈవినింగ్ అయిపోయి అన్ని క్లాసెస్ అయిపోయినాయి, ఇంకా ఇంటికి వెళ్దాం అనుకుంటే ఇంటికి వెళ్తే తినడానికి ఏముండదు, చేసి పెట్టడానికి అమ్మ ఉండదు, హాస్టల్లో ఉండము. సో మన వంట మనమే చేసుకోవాలి. సరే ఇప్పుడు వంట చేసి ఓపిక లేదు, ఆర్డర్ పెడదాం అనుకొని అలా యాప్స్ ఓపెన్ చేస్తే దోశ 1000 రూపాయలు ఉంటుంది, మసాలా దోశ 1500 ఉంటుంది, బిర్యానీ ఏకంగా 2000 ఉంటుంది. ఇంత డబ్బులు పెట్టి ఆర్డర్ చేయడం ఎందుకు, మనమే వంట చేసుకుందామని చెప్పి గ్రాసరీస్ కొందామని సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన ఫస్ట్ సెకండే మనకి ఓకే €1 = 95 రూపీస్ అనేది మైండ్లో అలా రన్ అయితేనే ఉంటుంది.
ఇలా ఇంతింత డబ్బులు పెట్టి తెచ్చుకోవడం అనేది కొంచెం కష్టము. సరే ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్ తెచ్చుకోవాలి. మన డబ్బులు మనమే సంపాదించుకోవాలని చెప్పి అప్పుడు రియలైజేషన్ వస్తదనమాట. సో, ఇంకా అప్పటి నుంచి ఇంగ ఈ షాప్‌లు అవి ఇవి తిరిగి లేదనుకుంటే అప్లికేషన్స్ మనం టెక్నికల్ జాబ్స్‌కి అప్లికేషన్స్ ఏసి అలా కష్టపడి ఒక 2 మంత్స్ 2 మంత్స్‌లో జాబ్ తెచ్చుకుంటే ఫైనల్లీ హమ్మయ్య! ఇంక మన డబ్బులు మనకొస్తుంది. మనం జాబ్ చేసి సంపాదించుకుంటున్నాం. మనకి ప్రశాంతంగా తినొచ్చు. ప్రశాంతంగా కాలేజ్‌కెళ్ళొచ్చు అనుకునే లోపే ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అయితాయి. ఇంకా ఇక్కడ ఎగ్జామ్స్ వచ్చాయంటే అదేదో ఇంకా ఐఐటీకి, జేఈఈ మెయిన్స్‌కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అవ్వాలనమాట. అంతలా ఉంటాయి ఎగ్జామ్స్. సో, ఇంకా ముందు నుంచి ఎళ్ళిన క్లాసెస్ కానీ, ఎక్సర్‌సైజెస్ అవన్నీ చేసినవన్నీ రివిజన్ చేసుకుంటూ అలా ఎగ్జామ్స్‌కి రాస్తే మనం ఏదో ఓకే 95% వచ్చేస్తది పక్కాగా 100 మార్క్స్‌కి అనుకుంటే అక్కడ చూస్తే 35, 40 ఉంటాయి. ఏంట్రా ఏదో రాస్తే ఏదో వచ్చిందని చెప్పి రివ్యూకెళ్తే అక్కడ మనం రాసిన దానికంటే ఆయనే ఎక్కువ రాసాడనమాట రిమార్క్స్. అంతలా కరెక్షన్ ఉంటది. స్ట్రిక్ట్ కరెక్షన్ అనమాట. ఇంక అర్థం చేసుకోండి ఎంతలా ఉంటదో. సరే ఎలాగో ఒకలాగా సెమిస్టర్‌లో ఉన్న సబ్జెక్ట్స్ అయితే పాస్ అయిపోయాం. ఇంక సెమిస్టర్ బ్రేక్ వచ్చింది ఫైనల్లీ అనుకునే లోపే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఏది చూస్ చేసుకోవాలో కూడా అర్థం కాదు. ఫస్ట్‌ది ఇక్కడ సెమిస్టర్ బ్రేక్‌లో మేబీ మీకు అందరికీ చాలా మందికి తెలిసే ఉంటది. ఇక్కడ సెమిస్టర్ టైమ్‌లో 20 అవర్స్ మాత్రమే చేయొచ్చు వర్క్. ఇక్కడ సెమిస్టర్ బ్రేక్స్‌లో 40 అవర్స్ చేయొచ్చన్నమాట. సో, ఇది లైక్ ఇండైరెక్ట్‌గా మీకు ఫుల్ టైమ్ చేసుకున్నట్టు అనమాట. సో, సెమిస్టర్ బ్రేక్‌లో మీరు ఫుల్ టైమ్ లాగా చేసుకోవచ్చు. డబ్బులు కూడా ఎక్కువ వస్తది. ఇలా ఒక ఆప్షన్ ఉంటది. ఇంకోటి ఇక్కడ సెమిస్టర్ బ్రేక్స్‌లో యూనివర్సిటీస్‌లో మీకు ఫ్రీగా జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. దీనికి ప్రతిరోజు ఎళ్ళాల్సి ఉంటది. సో, వితౌట్ ఎక్సెప్ట్ సాటర్‌డే, సండే తప్ప. సో, ఇది ఇంకోటి. ఇంకోటి అదే సెమిస్టర్ బ్రేక్‌లోనే చాలామంది ట్రిప్స్‌కెళ్తుంటారు. లైక్ చాలా ఇక్కడ ఈ వెబ్‌సైట్స్‌లో వాళ్ళు ఫ్రీగా డిస్కౌంట్స్ ఇస్తుంటారు స్టూడెంట్స్‌కి. సో, అలా యూరోపియన్ యూనియన్ మొత్తం కంట్రీస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. సో, ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏది చూస్ చేసుకోవాలో ఎవరికీ అర్థం కాదు. నేనైతే ఫస్ట్ సెమిస్టర్ బ్రేక్‌లో ఫుల్ టైమ్ చేశా. సెకండ్ సెమిస్టర్ బ్రేక్‌లో ఇండియాకొచ్చా. థర్డ్ సెమిస్టర్ బ్రేక్‌లో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా. సో, ఇలా ఉంటది. ఎవడు ఏది ప్లాన్ చేసుకోవాలో ఎవడికి అర్థం కాదు. సో, ఫైనల్‌గా మీకు చెప్పేదేంటంటే ఎవరైనా జర్మనీకి రావాలనుకుంటే ఇవన్నీ గుర్తుపెట్టుకొనైతే రాండి. మీరేదో మాస్టర్స్‌కొచ్చారు, చదువు ఒక్కటే చదువుకుంటే సరిపోదు. లైక్ మీరు చదువుతో పాటు ఇక్కడ పార్ట్ టైమ్ చేయాల్సుంటది. మీరు వంట చేసుకోవాల్సుంటది. మీరు ఓన్‌గా లైఫ్ లీడ్ చేయాల్సుంటది. ఇవన్నీ కాకుండా మీరు ఫుల్ టైమ్ జాబ్ కోసం జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సుంటది. ఇక్కడ రూల్స్ చాలా ఉంటాయి. దాన్లన్నిటిని ఫాలో కావాలి. ప్లస్ ఈ అప్పుడప్పుడు వీసా డేట్స్ అయిపోతుంటాయి. లైక్ ఎక్స్‌పైర్ అయితుంటది. దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా అంటే చాలా ఉంటాయి. సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొనైతే ప్రిపేర్ అయ్యి రండి. సో, ఏంటి ఈడు మొత్తం లైక్ ఏవో కష్టాలే చెప్తున్నాడు. ఇంకది ఇంత తప్ప ఇంకేముండదా అంటే ఉంటది. ప్రతి ఒక్క కంట్రీకి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఉన్నట్టే దీనికి కూడా ఉంటది. మీకీ దీని గురించి అయితే చాలా వీడియోస్ చేశాను. అంటే స్టూడెంట్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఎంప్లాయర్స్ అయితే ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ లైఫ్ ఎంత సాఫీగా లీడ్ చేసుకోవచ్చని చాలా అంటే చాలా వీడియోస్ చెప్పాను. అవి కూడా మన ఛానల్‌లో ఉంటాయి. ఎళ్లి చూడండి. అన్నీ చూసి డెసిషన్ తీసుకోండి. ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే మళ్ళీ వెనక్కి వేయలేరు కదా! సో, అందుకని ఏ డెసిషన్ అయినా తీసుకునే ముందు జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని, రీసెర్చ్ చేసి జర్నీకైతే రండి. అంతే అండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జర్మన్ జీవితం. అండ్ అలాగే ఇంకా ఏమైనా మన నుంచి వీడియో కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఏమైనా జర్నీ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేదనుకుంటే కింద టాప్ మేట్ లింక్ ఉంటది. అలా ఎళ్లి కాల్ అయినా బుక్ చేసుకోవచ్చు. పర్సనల్ కాల్స్. అక్కడైనా మనం మంచిగా మాట్లాడుకోవచ్చు. సో, ఇంకా ఏమైనా జర్నీ గురించి ఇంకా బెనిఫిట్స్ కానీ, ఇలా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే చాలా అంటే చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్‌లో పోస్ట్ చేస్తున్నాయి. సో, వెంటనే ఎళ్లి చెక్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అదిలే ఇంగ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి బాయ్.